జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతోందో చెప్పడానికి ఒక మంచి న్యూస్ అయితే తీసుకువచ్చిన న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటుంది అట్లే ఓకేనా మొత్తానికి మన దేశానికి మహర్దశ పట్టింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి భారత్కు విదేశీ పెట్టుబడులు వెల్లులాగా వస్తున్నాయి కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతుంది కొత్త స్టార్టప్లు కూడా పుట్టుకొస్తున్నాయి అలాగే మన దేశంలోని సంస్థలు కూడా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి కొత్త పరిశ్రమలు స్థాపిస్తారు దీంతో పెద్ద సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా ప్రజలకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి ఫలితంగానే పెద్ద ఎత్తున ఈ సంపద సృష్టి అయితే జరుగుతుంది అవునా కాదా మీరు ఒప్పుకుంటున్నారా నేను చెప్పే మాటలతో దీంతో ఈ మధ్య కాలంలో మన దేశంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు సాఫ్ట్వేర్ సంస్థల అధినేతలు విపరీతంగా పెరిగిపోతున్నారు వీళ్ళంతా కూడా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు సహజంగా హెలికాప్టర్లను వినియోగిస్తూ ఉంటారు ఇప్పుడు కార్ అనేది చాలా కామన్ అయిపోయింది ఇంకా మరీ అంత ఎక్కువగా ఉండి వాళ్ళు పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు ఏదైనా వాళ్ళకంటే టైం తక్కువగా ఉంటుంది అనమాట టైం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా వాల్యుబుల్ కాబట్టి ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేసి ఈ ప్రయాణాలు వేస్ట్ కాకుండా ఈ హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలనుకుంటే ఒక రోజు సంథింగ్ ఎంతో పడుతుంది అనుకుందాం అదే ఫ్లైట్ హెలికాప్టర్ అయితే 1 అవర్ 2 అవర్స్ వెళ్ళిపోతాం అంతేనా కాదా అలాంటిది వాళ్ళకి ఎంత టైం సేవ్ అవుతుంది అదే వాళ్ళు కనుక ట్రైన్ ఎక్కితే ఒక రోజంతా కంప్లీట్గా వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకోకూడదని వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఈ హెలికాప్టర్లు కొనుగోలు చేస్తూ ఉంటారు ఓకేనా కానీ మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేసే హెలికాప్టర్లు తప్పించి ప్రైవేటు రంగ సంస్థలు తయారు చేసే హెలికాప్టర్లు లేవు ఇక ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేసే హెలికాప్టర్లు మన ఆర్మీకే సరిపోవడంలే దీంతో మన దేశంలోని ధనికులు ఈ హెలికాప్టర్లను విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నారయా అంటే విదేశాల్లో తయారయ్యేటటువంటి హెలికాప్టర్లను వీళ్ళు కొంటున్నారు ఈ విధంగా విదేశాల నుంచి ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్న వాళ్ళ సంఖ్య సంవత్సరానికి 100 వరకు ఉంటుంది దీని మూలంగా మన డబ్బు లేదా మన భారతీయుల డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా వచ్చేసి చైనాకు అర్థమవుతుందా దీంతో మన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ ఈ హెలికాప్టర్ల పరిశ్రమను స్థాపించాలని చెప్పేసి ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకునింది ఏదైనా కూడా టాటా అంటే మీకు ఇష్టంలే నాకైతే భలే ఇష్టం పానం నాకైతే ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఆలోచన వాళ్ళు చేసే ప్రతి వ్యాపారం మన దేశం కోసం మన దేశ ప్రజల కోసం అన్నట్టు చేస్తారు వాళ్ళు అందుకనే వాళ్ళు అంటే నాకు అంత అభిమానం అయితే ఇందుకు సంబంధించినటువంటి పూర్తి టెక్నాలజీ మన దగ్గర లేదు దీంతో హెలికాప్టర్లను తయారు చేయడంలో దిగ్గజ సంస్థ అయినటువంటి ఎయిర్ బస్ ను మన టాటా అడ్వాన్స్డ్ సంస్థ రంగంలో దింపింది అంటే ఈ ఎయిర్ బస్ సంస్థతో కలిసి మన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ మన దేశంలో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించుకునింది అందుకు ఎయిర్ బస్ కూడా అంగీకరించింది ఇక ఈ 2 సంస్థల మధ్య ఇప్పటికే ఒప్పందాలు కూడా కుదరడం కాదు కుదిరిపోయినాయి ఇక ముందుగా యుటిలిటీ హెలికాప్టర్లను తయారు చేయాలని చెప్పేసి ఈ 2 సంస్థలు ఒక నిర్ణయానికి అయితే వచ్చినాయి అందుకోసం ఈ హెలికాప్టర్ల తయారీకు అనుకూల ప్రదేశం కోసం వెతుకులాట ప్రారంభించగా కర్ణాటకలోని కోలార్ జిల్లా ఇందుకు అనువైన ప్రదేశం అని చెప్పేసి మన భారత ప్రభుత్వం సూచించింది దీంతో కర్ణాటకలోని కోలార్ జిల్లాలో స్థలాన్ని కూడా ఈ ఎయిర్ బస్సు అదేవిధంగా మన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థలు కొనుగోలు చేసేసినాయి ఇక వచ్చే నెలలోనే ఈ హెలికాప్టర్ల తయారీ కర్మాగారానికి భూమి పూజ జరగనున్నది మొదట విడతగా ఈ ఫ్యాక్టరీలో 10 హెలికాప్టర్లను అయితే తయారు చేస్తారు తర్వాత వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతూ సంవత్సరానికి 500 హెలికాప్టర్లను తయారు చేయనున్నారనమాట ఎంత గొప్ప విషయం చూడు అంటే మన దేశంలో ఉండే ఇప్పుడు బడా వ్యాపారవేత్తలు వీళ్ళంతా కూడా సంవత్సరానికి ఎన్ని హెలికాప్టర్లు కొనుక్కుంటున్నారని చెప్పినాం 100 అంటే సపోజ్ ఇంకా రాను వాళ్ళ సంఖ్య పెరుగుతుందని కూడా అనుకుందాం అంటే సంవత్సరానికి ఈ ఒక్క సంస్థే 500 హెలికాప్టర్లను తయారు చేస్తుందంట ఇక ఈ హెలికాప్టర్లను మన దేశంలోని వ్యాపారవేత్తలకు పారిశ్రామికవేత్తలకు అమ్మడంతో పాటు మన త్రివిధ దళాలకు కూడా ఈ యుటిలిటీ హెలికాప్టర్లను అందించుండారు అంతేకాకుండా మన భారతదేశంలో తయారు చేసేటటువంటి ఈ యుటిలిటీ హెలికాప్టర్లను మన ఆసియా దేశాలకు కూడా విక్రయించడం ఇక్కడ విశేషం అనమాట అర్థమవుతుందా అంటే మనం కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి మనం ఎదుగుతున్నాం ఇకపోతే హెలికాప్టర్ల తయారీ మాత్రమే కాకుండా వాటి నిర్వహణ మరమ్మతులు సర్వీసింగ్ వంటి అన్ని రకాల కార్యకలాపాలను కూడా మన భారత్లోనే నిర్వహించున్నారు అయితే ఎయిర్ బస్సు అదేవిధంగా టాటా సంస్థలు ఈ హెలికాప్టర్ల తయారీ ఒప్పందం కుదుర్చుకోవడంతో
ఇక అమెరికాకు చెందినటువంటి బోయింగ్ సంస్థ కూడా మన రిలయన్స్ సంస్థ లేదా ఆదాని సంస్థలతో కలిసి మరో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని భారత్లోనే ప్రారంభించాలని చెప్పేసి చర్చలు జరుపుతున్నారంట. చూడండి, అంటే పోటీ అనమాట. అప్పుడే అంటే మన దేశం 2030 నాటికి హెలికాప్టర్ల తయారీ హబ్గా మారనున్నదనమాట. అది ఆ విషయమా? ఎట్లుంటుందంటే ఒకప్పుడా ఏదే మన వాళ్ళకి అసలు ఎయిర్ బస్సులు తప్పితే ఇంకోటి ఉండేదిలే. అట్టాది ఇప్పుడు ఎయిర్ బస్సులు వచ్చాయి ఏకంగా. అది నరేంద్ర మోడీ గారి పాలన అంటే ఎట్లుంటుందంటే ఇది ఎట్లుంటుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.